బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులపై మహారాష్ట్ర రైతులు మండిపడుతున్నారు. కాళేశ్వరం వల్ల తమ పంట పొలాలు మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గత ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పరిహారం ఇచ్చిన తర్వాతే మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని సిరోంచ రైతులు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చి తమ గోడు చెప్పుకుంటున్నారు. నష్టపరిహారం ఇవ్వకుండా మేడిగడ్డకు మరమ్మతులు చేస్తే బ్యారేజ్పై ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నిర్ధారించిన భూమి కంటే ఎక్కువ భూమి మునుగుతుంది కాబట్టి మేము ఇక్కడ ధర్నాలో ఎన్నోసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారు మేము అప్లికేషన్స్ ఇవ్వగా లేవని చెప్పినట్టు ఫస్ట్ అయితే ఏదైతే డబ్బులు ఉందో చెల్లించినాక నెక్స్ట్ తీసుకుందామన్నారు. సో అంతలోనే ఏమైపోయింది అంటే ఈ ప్రాజెక్ట్ అనేది కుంగిపోవడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ నిర్మించాలనే ఐడియాలో ఉంది. అలాగే ఇప్పుడు మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ నిర్మించాలి, తొందరగా నిర్మించి రైతులకు నీళ్ళు ఇవ్వాలంటున్నారు. కానీ మీరు ప్రాజెక్ట్ నిర్మించుకోవాలి, ఏమన్నా చేసుకోవాలి. కానీ ఆ ప్రాజెక్ట్ నిర్మించే కంటే ముందు ఆ ప్రాజెక్టుకు భూములు ఇచ్చినా ఇక్కడ సిరోంచ రైతుల గురించి ఆలోచించి, ఇక్కడ ఏదైతే నష్టం జరుగుతుందో దీని గురించి ఆలోచించి ఇక్కడ నష్టపరిహారం అనేది ఏదైతే ఎక్కువ భూమి మునిగిపోతుందో ఆ భూమికి భూసేకరణ అనేది చేసి డబ్బులు ఇవ్వాలి. ఇక మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులపై మహారాష్ట్ర రైతులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని వరంగల్ నుంచి మా రిపోర్టర్ వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, రైతుల అభ్యంతరాలేంటి, వాస్తవ పరిస్థితి ఏంటి? తుమ్మిడి హత్త నిర్మించాల్సి ఉండగా అక్కడ ముంపు సమస్య ఎక్కువ ఉంది. 1,000 ఎకరాల లోపల ముంపు గురవుతున్నారు. ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అనేటువంటి అంశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేశారు. కానీ బ్యారేజ్ కుంగుబాటు, అన్నారం లీకేజ్ విషయాలతో పాటుగా అసలు ఇక్కడ కూడా ముంపు సమస్య అదే విధంగా ఉంది అనేటువంటి అంశం అయితే నూతనంగా వెలుగులోకి వస్తుంది. ప్రస్తుతానికి సిరోంచ తాలూకాకు సంబంధించిన 12 గ్రామాలకు చెందిన రైతులు దాదాపుగా 900 ఎకరాలకు సర్వే చేసి 932 ఎకరాలు మాత్రమే మునుగుతాయంటూ గతం లోపల 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులు సర్వేలు చేశారు. కానీ ఈ యొక్క బ్యారేజ్ లో నీటి నిల్వ తర్వాత మరొక 600 ఎకరాలు అదనంగా ముంపుకు గురవుతున్నాయి. వారందరికీ నష్టపరిహారం ఇస్తామంటూ గత ప్రభుత్వం లోపల కేసీఆర్ కూడా హామీ ఇచ్చారు. అయితే దాదాపు 2 సంవత్సరాలుగా ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకపోవడంతో అప్పటి ముఖ్యమంత్రి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ దగ్గరికి వెళ్ళగా ఆయన తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు రాసినప్పటికీ మా దగ్గర నిధులు లేవంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు ఆ పరిహారం అందించలేదనేటువంటి ఆవేదన ప్రస్తుతం సిరోంచ రైతులైతే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మేడిగడ్డ బ్యారేజ్ ను పదే రిపేర్లు చేసి అందుబాటులోకి తీసుకురావాలంటూ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు చెప్తున్న నేపథ్యం లోపల మీరు నష్టపరిహారం ఇవ్వకుండా మోసం చేశారు, మళ్ళొకసారి పునరుద్ధరణ చేసి వాటిని కనుక నీళ్లు నిల్వ చేస్తే మరోసారి భూములన్నీ మునిగి నష్టపోతాము. ప్రస్తుతం గతంలో కేసీఆర్ మమ్మల్ని మోసం చేసినట్లు ఈ ప్రభుత్వం చేయొద్దు, ఫస్ట్ నష్టపరిహారం చెల్లించాలనే ఒక ప్రధాన డిమాండ్ అయితే చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్ కూడా వినతి పత్రం ఇచ్చారు. మరికొద్ది రోజుల్లో దీని మీద నష్టపరిహారం సంబంధించి సర్వేకి సంబంధించి మరొకసారి ప్రభుత్వం ముందుకు రావాలంటూ కోరుతూనే ఒకవేళ కనుక ప్రభుత్వం పట్టించుకోకుండా మేడిగడ్డ లోపల నీళ్లు నిల్వ చేసి మరమ్మతులు చేయాలని చూస్తే మాత్రం బ్యారేజ్ వద్ద ఆందోళన కొనసాగిస్తాము, ఉద్యమ బాట పడతామంటూ కూడా హెచ్చరిస్తారు. సో ఓవరాల్ గా మేడిగడ్డకు సంబంధించి ముంపు సమస్య ఇంత తీవ్రంగా ఉందనే విషయం కూడా తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. దీనిపై పూర్తి సర్వే జరగాలనేటువంటి డిమాండ్ కూడా వెల్లువెత్తుంది. నాగరాజ్, రైట్, థ్యాంక్ యూ వేణు.